వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఫ్లాష్. ఏపీ పెన్షన్ల కమ్యుటేషన్ రికవరీ గురించి పరిష్కారం చేస్తారా లేదా ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ పెన్షన్ల కమ్యుటేషన్ రికవరీ గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఏపీ హైకోర్టు. రిట్ పిటిషన్ వైడ్ WP నంబర్ 25633 ఆఫ్ 2024 of Sri Jayanti Satyanarayana Murthy and others is listed today as item number 5 before the court number 1 division bench presided by Honorable Chief Justice Sri Dheeraj Singh Thakur and Honorable Justice Sri Chimalapati Ravi. The Honorable Chief Justice Court granted an interim order by directing the authorities not to recover commutation beyond 135 months. ఎవరికైతే ఈ కమ్యుటేషన్ రికవరీ అమౌంట్ అనేది 135 నెలలకు మించి చేసి ఉంటారో అటువంటి వారి దగ్గర నుంచి ఆ రికవరీని నిలుపుదల చేయండి అని హైకోర్టు అయితే మధ్యంతర ఆదేశాలను జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నేపథ్యంలో ఎవరెవరు కోర్టుకు వెళ్తే ఉపయోగకరంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని పరిశీలించినట్లయితే ఎవరికైతే అక్టోబర్ నెలాఖరు వరకు కమ్యుటేషన్ అమౌంట్ కనీసం 135 నెలలైనా రికవరీ జరిగి ఉంటుందో వారు మాత్రమే కోర్టుని ఆశ్రయించవచ్చు. అటువంటి వారికి మాత్రమే ఫలితం ఉంటుంది. ఇక ఏపీ హైకోర్టు కమ్యుటేషన్ రికవరీ గురించి గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడం జరిగింది. కోర్టు జడ్జిమెంట్ మేమే ఇవ్వమంటారా లేక మీకు రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి మీరు పరిష్కారం చేస్తారా అని గవర్నమెంట్ పేడర్ జీపీ సార్ని అయితే కోర్టు అడిగింది. దానికి సమాధానంగా గవర్నమెంట్ తరపున న్యాయవాదులు మాకు 2 వారాల సమయం కావాలని కోరడం జరిగింది. తర్వాత ఏపీ హైకోర్టు జడ్జి గారు నవంబర్ 26వ తేదీ వరకు కేసునైతే వాయిదా వేశారు. కావున ఏపీ పెన్షన్ అందరూ కూడా నవంబర్ 26వ తేదీ వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఏర్పడింది.